తల్లి, ఈ నాగలోకమంతా ప్రశాంతంగా ఉన్నా భూలోకంలో మాత్రం భక్తుల మనసులు భారంగా ఉన్నాయి. తెలుసు బిడ్డా, మనసులో భయం పెరిగినప్పుడే వారు నన్ను ఎక్కువగా పిలుస్తారు. ప్రజలకు రోజుకో బాధ, రుణాలు, వ్యాధులు, కుటుంబ కలహాలు. వారి కళ్లలో నిద్రే లేదు తల్లి. కష్టమనేది శిక్ష కాదు బిడ్డా, మనసును శుద్ధి చేసే పరీక్ష. నమ్మకముంటే కష్టమే మార్గమవుతుంది. కాని తల్లి, కొంతమంది నిన్ను పూజిస్తారు, అయినా ఫలితం రావడం లేదని బాధపడుతున్నారు. పూజ చేతులతో కాదు బిడ్డా, హృదయంతో జరగాలి. భయం, లోభం కలిస్తే ఫలితం ఆలస్యమవుతుంది. అయితే తల్లి, ప్రజలకు ఏం చెప్పమంటావు? శ్రీ నాగార్పమ్మ తల్లి అని భయంతో కాదు భక్తితో పలికితే అమ్మ కరుణిస్తుందని చెప్పు. తల్లి, నువ్వు కనిపించకపోయినా నువ్వు వింటావని ప్రజలు ఎలా నమ్మాలి? గాలి కనిపించదు కదా బిడ్డా, కాని ఊపిరినిస్తుంది. అలానే నేను కనిపించకపోయినా వారి జీవితాన్ని నడిపిస్తాను. తల్లి, కాలం ముందుకు వెళ్తోంది, కాని మనుషుల ఆలోచనలు మాత్రం వెనక్కి వెళ్తున్నాయి. అందుకే బిడ్డా, వారికి దారి చూపాల్సిన బాధ్యత మనదే అయ్యింది. అమ్మా, ప్రజల్లో స్వార్థం పెరిగి వారు అడిగే కోరికలు అన్నీ వారి కోసమే. తమ కోసం కాకుండా ఇతరుల కోసం అడిగిన కోరికలే ముందుగా ఫలిస్తాయి బిడ్డా. అయితే తల్లి, భూలోకానికి నీ సందేశమేంటి? ప్రజలు ముఖ్యంగా స్వార్థం, రాగద్వేషాలు లేకుండా ఉండాలి. నన్ను పూజించిన, నా పేరు భక్తితో పలికిన, నా కృపకటాక్షం వారికి లభిస్తుంది.